విజయవాడలో కృష్ణానది వద్ద కట్టిన రిటైనింగ్ వాల్ వ్యవహారం ఏపీలో వరదలు కొనసాగుతున్న క్రమంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది. ఓవైపు విజయవాడని వరదలు ముంచెత్తి అనేక ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకి తరలి వెళ్లి ఇబ్బందులు పడుతూ ఉంటే, టీడీపీ వైసీపీ నేతలు కృష్ణలంక వద్ద నిర్మించిన రిటైనింగ్ వాల్ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా తిట్టుకుంటున్నారు. జగన్ హయాంలోనే కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణం అంటున్న వైసీపీ, గత వైసీపీ సర్కార్ తీసుకున్న చొరవతో నిర్మించిన రిటైనింగ్ వాల్ కారణంగా 80,000 మందికి ముంపు బాధ తప్పిందని పేర్కొన్నారు. జగన్ ముందు చూపు కారణంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ప్రజల్ని ముంపు నుంచి కాపాడుతుంది అని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. జగన్ హయాంలోనే రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగిందని, 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పటికీ చుక్క నీరు ఇళ్లలోకి రాకుండా 474 కోట్లకు పైగా ఖర్చు పెట్టి కృష్ణానది వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించారని, వైఎస్ జగన్ దార్శనికత వల్లే అనేక ప్రాంతాలు ముంపుకి గురికాలేదు అని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ పోస్టులపై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. కృష్ణలంక వద్ద రిటైనింగ్ వాల్ 2019లో చంద్రబాబు హయాంలోనే నిర్మించబడింది అని, కృష్ణలంక ప్రజలకి మేలు చేసింది జగన్ కాదు చంద్రబాబు అంటూ పోస్టులు పెడుతున్నారు. మీరు అబద్ధాలు చెప్పినా గూగుల్ అబద్ధం చెప్పుదా అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఇదే సమయంలో చంద్రబాబు చేసిన పనిని నీ కూలీ మంద చేత నీ పని అని చెప్పించుకొని తృప్తి పడుతున్నావా ఫేక్ ఫెలో అంటూ జగన్ని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది టీడీపీ. ఇలా ఫేక్ ప్రచారం చేసే కృష్ణలంక ప్రాంతంలో అడ్రస్ లేకుండా పోయావు అంటూ టార్గెట్ చేసింది. విజయవాడ ఈస్ట్లో 50,000 ఓట్లతో ఓడిపోయావని ఎద్దేవా చేసింది. ఇది చంద్రబాబు హయాంలో పూర్తి చేసిన కృష్ణలంక రిటైనింగ్ వాల్ అంటూ వీడియో పెట్టి మరీ జగన్ని టార్గెట్ చేసింది టీడీపీ.